సిరీస్ స్టార్ట్ చేస్తాం. పోయిన వారం మాట్లాడుకున్నాం, సంఘానికి కావలసిన వారు ఎవరు గుర్తుందో మర్చిపోయారా? రాసుకోమని చెప్పాను, రాసుకున్నారా? సంఘానికి కావలసిన వారు ఎవరు అని పోయిన వారం మనం స్టార్ట్ చేయాలి. అందులో మొట్టమొదటిగా సంఘములో ప్రత్యేకించి ఇలాంటి వ్యక్తులు ఉండాలి. అందులో మొట్టమొదటి వారు ఎవరంటే స్వీపర్స్ లేదా సర్వెంట్స్. దేవుని యొక్క పని చేసేవారు లేదా పరిచర్యలో పాలు పంచుకునేవారు ఖచ్చితంగా సంఘములో ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తాడు. ప్రతి దానికి ఏదో ఒక రోజు జవాబునైనా అనుగ్రహిస్తాడు. యోనా కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు యోనా ప్రవక్తగా పిలువబడిన దానికంటే ముందు యోనా ఏ విధంగా పిలువబడ్డాడండి? వినాలి అందరూ. నా వైపు చూడాలి, పిల్లలు పట్టించుకోవద్దు. యోనా ప్రవక్తగా పిలువబడిన దానికంటే ముందుగా దేవుడు యోనాని ఒక సేవకునిగా పిలుచుకున్నాడు. ఒక సేవకునిగా యోనాని దేవుడు ట్రైన్ చేసిన తరువాతే దాన్ని ఒక ప్రవక్తగా దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా, ఒక మంచి పొజిషన్స్లో మనం ఉండాలన్నా మొట్టమొదట మనం ఏం చేయాలి? పని చేయడానికి మనము ఇష్టపడాలి. ఈరోజు చాలామంది మైక్ పట్టుకొని మాట్లాడేస్తాం, లేదా మేము పాటలు పాడినప్పుడు మేము ఒక స్టేజ్ మీద ఉండాలి, 10 మంది మమ్మల్ని గుర్తించాలి, మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అందరూ మమ్మల్ని చూడాలి అని అనుకుంటారే తప్ప గ్రౌండ్ వర్క్ ఎవరు కూడా చేయడానికి ఇష్టపడడం లేదు. అయితే దేవుడికి ఒక పద్ధతి ఉంది. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలన్నా ఆశీర్వదించాలని ఎలా చేస్తాడంటే మొదట మనం పని చేయడం ప్రారంభించాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. నువ్వు మొదట పని చేయడం ప్రారంభించు. నీ గ్రౌండ్ లెవెల్లో నువ్వు పని చేయడం ప్రారంభిస్తేనే దేవుడు నెమ్మదిగా నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు. నీకు పని చేయడం రాకుండా ఆ పని మీద నువ్వు అధికారిగా ఉండాలనుకో, నీకు అవుతుందా? ఉదాహరణకి చూడండి, ఒక కాంట్రాక్టర్ ఉన్నారనుకోండి. ఆ కాంట్రాక్టర్కి ఆయన వచ్చిన వెంటనే తను నేర్చుకున్న వెంటనే కాంట్రాక్టర్ అయిపోతాడా? అవ్వడు కదా. మొదట ఏం చేయాలి? ఒక లేబర్గా ఉండి పనులు చేయాలి, ఆ తర్వాత మేస్త్రిగా మారాలి, ఆ తర్వాత ఒక కాంట్రాక్టర్గా మారుతాడు. అంటే కింద నుంచి పని చేసుకుంటూ వస్తే ఒక స్థితికి వచ్చాక తనకు ఒక అనుభవం వస్తుంది. అవునా కదా? ఈ పని ఎలా చేయాలి, ఈ పనిని ఎలాగా గుర్తించాలి లేదా ఎలా చేయించాలి అని చెప్పి ఒక అవగాహన వస్తుంది. సో ఈరోజు మన జీవితాలు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుని పక్షముగా మనము మొదట ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో మనము నేర్చుకోవాలి. పోయిన వారం మీకు చాలా క్లియర్గా ఆ మాటలు నేను చెప్పాను. అయితే మనం ఎలా ఉండాలి? సర్వెంట్స్గా ప్రభు సన్నిధిలో ఉండాలి. అలాగే రెండవది ఈరోజు నేను మీతో పంచుకుంటాను. మొదటిది సర్వెంట్స్, రెండవది సీకర్స్. ఏంటిది చెప్పండి? సీకర్స్ అంటే చెప్పండి. సీకర్ అంటే చెప్పండి. సీకర్స్ SEEKERS. సీకర్స్ అంటే వెతికేవారు. ఏమని అర్థము? హలో, ఏంటి అర్థము? సీకర్స్ అంటే ఏంటిది? వెతికేవారని అర్థము. యేసు ప్రభు వారి లోకానికి ఆయన మనుష్య కుమారుడిగా అవతరించినప్పుడు, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించాడు. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే నరకానికి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే రక్షణ లేకుండా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారో, పాపములో పట్టుబడి ఉన్నారో వారిని దేవుడు వెతికి రక్షించి వారికి రక్షణను, మారు మనసును ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నామంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ప్రభు మనల్ని వెతికి రక్షించాడా, రక్షించలేదా? హలో చెప్పాలి. రక్షించాడా లేదా? రక్షించాడు. ఈరోజు శ్రావణి ఇక్కడ కూర్చుందండి. వాళ్ళ కుటుంబంలోని ఎవరో రక్షణ పొందుకోలే, ఆ కుమార్తె ఒకటే రక్షణ పొందుకుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆ కుమార్తె పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆమెను వెతికి ఇదిగో నా పిలుపుకు తగిన వ్యక్తి ఇక్కడ ఉంది అని చెప్పి దేవుడు వెతికి రక్షించుకొని ఈరోజు ఆయన సన్నిధిలో ఆమెను ఉంచాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఏదో మన తల్లిదండ్రులు నమ్ముకున్నారు కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్ముకోలేదు. మన తాతలు మన మామలు నమ్ముకున్నారు కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్ముకోలేదు. దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అందుకే దేవుడు ఏదో ఒక విధంగా నువ్వు దేవుడి సన్నిధికి రావాలని దేవుడు నిన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు
ఆయన భూమి మీద పరిచర్య చేశారు. ఎన్ని సంవత్సరాలు? ఆయన పరిచర్య 3.5 సంవత్సరాలు చేశారు. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఆయన 30వ సంవత్సరం పరిచర్య ప్రారంభించినప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య కొనసాగించినప్పుడు ఆయన ప్రజలకు ఏమేమి చేయాలో, ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఏ చిత్తముతో వచ్చాడో ఆ చిత్తమంతా నెరవేర్చుకున్న తర్వాత ఆయన మనిషి యొక్క పాపము నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడే మరలా 3వ దినము తిరిగి లేచి కొన్ని దినములు ఆయన శిష్యులకు అలాగే ప్రజలందరికీ కూడా ఆయన కనిపించి ఆయన మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోక ముందు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఏదైతే చేశానో, నేను ఏదైతే తండ్రి చిత్తము చేశానో ఇప్పుడు ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను, మీకు ఇస్తున్నాను. నేను ఏ పని అయితే చేశానో ఆ పని మీరు చేయండి. నేను ఎలాగైతే ఈ లోకానికి నా ప్రేమను చూపించానో ఇప్పుడు మీరు వెళ్ళి క్రీస్తు ప్రేమను లోకానికి చూపించండి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. అందుకే ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అంటారు, కాగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటంట? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. ఒకసారి చదువుతారా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 15th verse. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలమ్మా. ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే ఇప్పుడు మనం సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? అక్కడ ఉంది, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నువ్వు సువార్త ప్రకటించాలి అంటే నీ ద్వారా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? లోకములోనికి వెళ్ళి నశించిపోతున్న వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఈ రోజున చాలామంది సంఘముగా ఉంటున్న మనమే, పిల్లలు మాట్లాడకూడదు, శామ్ జస్టిన్ కూర్చోవాలి. ఈరోజు నా సంఘముగా పిలువబడుతున్న మనము, లేదా మన మీద దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటో తెలుసా? లోకములోనికి వెళ్ళి ఆయన సువార్తను మనము ప్రకటించాలి. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. అయితే ఒక ప్రశ్న, ఈరోజు ఆ పని మనం చేస్తున్నామా? దేవుడి సువార్త మనం ప్రకటిస్తున్నామా? మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము మీరంటే పాస్టర్ గారు మేము ఏమిటి ఉద్యోగస్తులమండి, మేము పనులు చేసుకుంటాము, అది మాకు ఎలా సాధ్యమవుతుంది? దేవుడు అక్కడ పిల్లలు వినాలి. శామ్ ఎలాగొచ్చే నువ్వు జస్టిన్ వెలగొచ్చి ముందుకి దూరంగా కూర్చొని మీ ఇద్దరు బాగా డేంజరు. రైట్. సో అక్కడ ఒక మాట రాయబడి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈ రోజులో చాలామంది లోకములోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కొంతమంది అంటారు, అయ్యా మీరు పాస్టర్ గారు కాబట్టి మీకు ఆ బాధ్యత ఇచ్చాడు అంటారు. కానీ దేవుడు ఏమన్నా మీరు అని సంబోధించాడు. అక్కడ ఏమని సంబోధించాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించాడు. అంటే మన అందరి మీద కూడా దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ఈ విషయం మర్చిపోవద్దు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఏంటంట? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ పని చేసిన తర్వాత ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు? దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈరోజు ఆ బాధ్యత దేవుడు అప్పగించాడు మనకి. మరి ఆ పని మనం చేస్తున్నామా? నీ ఉద్యోగం చేసే చోట నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? నువ్వు చదువుకునే చోట నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? నీ ఇంటి చుట్టూ ఉండేవారికి నువ్వు దేవుని యొక్క ప్రేమను పంచుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. గాస్పెల్ అని ఉంది కదా, సువార్తను ఏమంటారు ఇంగ్లీష్లో? గాస్పెల్, GOSPEL. అవునా? దాన్ని మనం డివైడ్ చేస్తే, గాస్పెల్ని డివైడ్ చేస్తే గో ప్లస్ స్పెల్. చెప్పండి ఏంటిది? గో
ప్లస్ స్పెల్. అంటే నువ్వు వెళ్ళి దేవుడి మాటను చెప్పు. అది గాస్పెల్. దేవుడు చాలా అద్భుతంగా దాన్ని తర్జుమా చేయించాడు. గాస్పెల్ అంటే ఇది ఫస్ట్ యూ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి దేవుడి యొక్క సువార్తను ప్రకటించాలి. ఎవరి కోసం ప్రకటించాలి? దేవుడి కోసం కదా. ఇంగ్లీష్లో దేవుడిని ఏమంటారు చెప్పండి? గాడ్. GOD. ఆ గాడ్ కోసం మనం ప్రకటించాలంటే మొదటి రెండు అక్షరాలు ఏంటి చెప్పండి? మొదటి రెండు అక్షరాలు ఏంటిది? నువ్వు దేవుడి కొరకు ప్రకటించాలనుకున్న అన్న నా వైపు చూడండి అమ్మా. మీరు దేవుడి కొరకు ప్రకటించాలనుకుంటున్నారు. ప్రకటించాలంటే GOD, గాడ్. ఆ గాడ్ కోసమే కదా. ఆ గాడ్లో పదంలోని మొదటి రెండు అక్షరాలు ఏంటిది చెప్పాలి? గో కదా. గాస్పెల్లో రెండు అక్షరాలు ఏంటిది చెప్పండి? గాస్పెల్లో రెండు అక్షరాలు ఏంటి? మొదటి రెండు అక్షరాలు గో. యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు ఆయన కోసం ఒక దూత చెప్తా అంటది, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త. మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. శుభవార్త, మంచి వార్త కదా. మంచి వార్త, గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్లోని మొదటి రెండు అక్షరాలు ఏంటి చెప్పండి? చెప్పాలి గో. నువ్వు దేవుని కోసం మాట్లాడాలన్నా, ప్రజలకు ఒక మంచి వార్త నువ్వు చెప్పాలన్నా, ఒక శుభవార్త నువ్వు చెప్పాలన్నా, సువార్తమానం తీసుకుని వెళ్ళాలన్నా మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటిది? నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళకుండా నీ ఇంటిలోనే ఉండిపోతూ, నీ చర్చిలోనే ఉండిపోతూ నేను దేవుని కొరకు ఆత్మను సంపాదించాలి అంటే అది అసాధ్యము. నువ్వు వెళ్ళకుండా దేవుడు పని చేయాలంటే అది అసాధ్యము. దేవుని వాక్యం చెప్తుంది ఫస్ట్ యూ హ్యావ్ టు గో. నువ్వు బయటికి వెళ్ళి దేవుని యొక్క సువార్త నువ్వు ప్రకటించాలి. నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే నువ్వు నశించిపోతున్న వాడిని కలుసుకోగలవు, వాడిని రక్షించగలవు. చూడండి, సాధారణంగా మీకు అర్థమైంది ఫిషెస్ ఉంటాయి కదా. ఫిషెస్, ఆ ఫిషెస్ని మనం పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇదేంటండి అలా చూస్తున్నారు? చేపలు మనం పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చెరువుకి వెళ్ళాలి. ఇంకా చెరువుల్లోనే ఉంటాయి. ఇంకెక్కడ ఉంటాయి? ఆ డ్యామ్స్లో ఉంటాయి. ఇంకా సముద్రంలో ఉంటాయి. ఆ సకిన సముద్రం ఉంది. ఇంకా అవి సేవకురాలు అవ్వబోతుంది, అందుకే సముద్రం ఉంది. ఇంకా చెప్పాలి. ఇప్పుడు మనం చేపలు పట్టుకోవాలంటే స్విమ్మింగ్ పూల్లో చేపలు పట్టుకోగలమా? స్విమ్మింగ్ పూల్లో చేపలు ఉంటాయా? ఉండవు. వాటిని పట్టుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడికే నువ్వు వెళ్ళాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితం ఎలాగైపోయిందో తెలుసా అండి? దేవుని కొరకు ఒక ఆత్మనైనా రక్షించాలని ఆశ ఉంటుంది. ఆశ ఖచ్చితంగా ఉంటుంది. ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బయటికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించకుండా ఇంటిలో నుండి ప్రభావ ఒక ఆత్మను రక్షించు. నువ్వు వెళ్ళి చెప్పకుండా ఆ వ్యక్తి ఎలా రక్షించబడతాడు చెప్పండి? ఒక వ్యక్తికి యేసుక్రీస్తు కోసం ఒక మాట చెప్పకుండా ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది యేసు ప్రభువే నిజమైన దేవుడని? ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? సంఘములో ఉంటున్నాం, వెరీ గుడ్. ప్రభువుని నమ్ముకున్నాం, వెరీ గుడ్. కానీ ఆ సంఘము ఎలా ఉండాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఉందా? కరెక్ట్ ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎలా ఉండాలని మనల్ని ఆశపడుతున్నాడో మనం ఆ విధంగా ఉంటున్నామా? ఆ విధంగా బయటికి వెళ్ళి దేవుడి యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. మీలో ఎంతమందికి కోకోకోలా తెలుసు? చూపించండి, పర్లేదు, అదేం తప్పు కాదు. కోకోకోలా తెలుసు కదా. అయితే వినండి, కోకోకోలా కోసం ప్రపంచంలో 53% 53% పీపుల్కి కోకోకోలా టేస్ట్ తెలుస్తుంట. ప్రపంచంలో 53% అంటే ఇంచుమించు 0.5% ప్రపంచ దేశంలో ఉన్న జనాభాలో 50% ప్రజలకి కోకోకోలా కోసం తెలుసు. అది టేస్ట్ చేశారంట. 65% 65% కోకోకోలా అనే పేరు విన్నారంట. ఆ పేరు విన్నారు. కోకోకోలా అనే పేరు విన్నారు. 75% అది
జస్టిన్ అల్లరి చేయకూడదు. చూడండి, కోకోకోలా అనే ఆ మాట 75% విన్నారంట. ఆ 75% కాకుండా 65% ప్రజలు అది ఎక్కడ ఉంటుందో అది బాగా తెలుసంట. 50% ప్రజలు ఈ యొక్క డ్రింక్ని టేస్ట్ చేశారంట. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఒక కోకోకోలా అనే ఒక డ్రింక్ కోసం ప్రపంచంలో 50% మందికి తెలుసు. 75% మంది ఆ పేరు విన్నారు, 50% మంది ప్రజలు ఆ టేస్ట్ చూశారు. ఈరోజు దురదృష్టం ఏంటో తెలుసా? నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? ఒక డ్రింక్ కోసం ప్రపంచంలో 75% మంది వింటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరో ఈరోజు చాలామంది ప్రజలకు తెలియలేదండి. నా మాట అర్థమైందా? నా మాట అర్థమైందా మీకు? ఒక డ్రింక్ కోసం ప్రపంచంలో ఉన్న ప్రజలకి 75% మంది వింటే ఆ పేరు యేసుక్రీస్తు బ్రతుకులు మార్చే దేవుడు, యేసుక్రీస్తు పాపమును క్షమించే దేవుడు, యేసుక్రీస్తు నరకము నుండి తప్పించి పరలోకాన్ని ఇచ్చే దేవుడు అని తెలిసిన ప్రజలు చాలామంది మిగిలిపోయారు ఇంకా సువార్త అందకుండా. మీకు బాధ అనిపించట్లేదా? నీ బ్రతుకును మార్చిన ఆ దేవుడి కోసం తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు ఈరోజు. మరి వాళ్ళకి సువార్తను ఎవరు ప్రకటిస్తారు? నశించిపోతున్న వారిని ఎవరు రక్షిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఒకానొక సమయాన డిఎల్ మోడీ పేరు విన్నారా? డిఎల్ మోడీ అనే భక్తుడు తను సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నాడంట. సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి అన్నాడంట, హే వాట్ ఆర్ యు డూయింగ్ అని అంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఐఎమ్ ప్రీచింగ్ ద గుడ్ న్యూస్ అన్నాడంట. అంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఆ యవనస్తుడు డిఎల్ మోడీ గారితో అన్నాడంట, ఏ ఓల్డ్ మ్యాన్ మైండ్ యువర్ బిజినెస్ అన్నాడంట. ఏంటిది? ఓల్డ్ మ్యాన్ మైండ్ యువర్ బిజినెస్, నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా, ఇలా సువార్త రోడ్ల మీద పడి సువార్త ఎందుకు ప్రకటించడం అని అంటే డిఎల్ మోడీ గారు అన్నారంట, దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? దిస్ ఈజ్ మై బిజినెస్, నా పని ఇదే. ఆ యవనస్తుడే వచ్చి ఆ సేవకుడు మైండ్ యువర్ బిజినెస్ అంటే ఈ సేవకుడు అన్నాడు, దిస్ ఈజ్ మై బిజినెస్ ఓ యంగ్ మ్యాన్ అన్నాడంట. ఈ రోజున అలా చెప్పేవారు సంఘాల్లో ఉన్నారండి. నువ్వు పని చేసే చోట ఏదో ఒక విధంగా క్రీస్తు కోసం చెప్తున్నావా? నువ్వు ప్రయాణం చేసే చోట ఏదో ఒక విధంగా నీ పక్కన ప్రయాణించే వ్యక్తికి ఏదైనా ఒక విధంగా ఆ వ్యక్తికి సువార్తను ప్రకటిస్తున్నావా నువ్వు? ఒకసారి ఆలోచించు. కొన్నిసార్లు డిస్టర్బెన్స్ వస్తుంది. ఇలాగే కూర్చోవాలి, ఇంకా ఆడకూడదు. వినాలి. దేవుడి వాక్యం ప్రకటించబడింది చాలా అమూల్యమైన మాటలు. దేవుడి సువార్త కోసం మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక విధంగా గలిబిలి వస్తుంది. మీరేం ఆలోచించగలరు? అదేంటి అలా కొట్టిస్తాడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు, ఆ పిల్లల్ని అలా కొట్టి, ఏం సానుభూతులు ఏం అవసరం లేదు. దేవుడి వాక్యం డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు తప్పదు కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో. ఓకేనా? రైట్. సో దేవుని సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద ఉన్నది. భారమున్న మనము ఖచ్చితంగా పని చెయ్యాలి. ఈ రోజున దేవుని సంఘముగా పిలువబడుతున్న మనము దేవుని పని చేయడానికి ఇష్టపడం, కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మాత్రం మనకి కావాలి. అవునా కదా? దేవుని ఆశీర్వదించినప్పుడు నువ్వు పని చేయాలా లేదా? మనంతా రివర్స్ అనమాట. దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినా పని చేయము, ఇవ్వకపోయినా పని చేయము. మనం ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. ఒకానొక సమయాన ఇద్దరు యవనస్తులు, వినాలి, ఒకానొక సమయాన ఇద్దరు యవనస్తులు అన్నదమ్ములు, ఇద్దరు కూడా అన్నదమ్ములు అనమాట. అయితే వినాలి, ఇద్దరు యవనస్తులు, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ
వాళ్ళు అనుకుంటున్నారు, అన్నయ్యతో అంటున్నాడు, అన్నయ్య నువ్వు చక్కగా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నువ్వు చక్కగా ప్రభు సేవ చేస్తున్నావు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను ఒక లాయర్గా ఉంటూ నేను కూడా జీవనాన్ని సాగిస్తున్నాను అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట. అయితే మాట్లాడుకున్న తర్వాత కొంతకాలానికి ఈ తమ్ముడు అనారోగ్య పరిస్థితిని బట్టి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. చావు బ్రతుకుల్లో ఉంటే వాళ్ళ అన్నయ్యని పిలిచాడంట తమ్ముడు, అనియా నువ్వు అర్జెంటుగా నా దగ్గరికి రావాలనియా, నువ్వు వస్తే నీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలి అని చెప్పినప్పుడు అన్నయ్య పరుగున వచ్చేసాడు తమ్ముడు దగ్గరికి. వినాలి, తమ్ముడు దగ్గరికి పరుగున వచ్చేసరికి తమ్ముడు ఏడుస్తున్నాడంట, మోకాల మీద పడి ఏడుస్తుంటే ఆ అన్నయ్య అన్నాడు, తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు చనిపోతున్నావని భయంగా ఉందా నీకు అంటే ఆ తమ్ముడు అన్నాడంట, అన్నయ్య నాకు చనిపోతున్నందుకు నాకు భయంగా లేదు, ఎందుకంటే నేను నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నేను తెలుసుకున్నాను, నిజమైన దేవుడు యేసు ప్రభువు అని నాకు తెలుసు, నేను బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందుకున్నాను, నేను చనిపోతే ఖచ్చితంగా పరలోకం వెళ్తానని నాకు తెలుసు. అయితే అన్నయ్య అంటున్నాడు, మరి ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, మనందరినీ వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నందుక నువ్వు ఏడుస్తున్నావు అంటే ఆ తమ్ముడు అంటున్నాడు, లేదనియా మిమ్మల్ని అందరినీ వదిలేసినందుకు నాకు ఏడుపు రావట్లేదు, కానీ నేను ఏదో నరకానికి వెళ్ళిపోతున్నాను నాకు ఏడుపు రావట్లేదు, కానీ నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత, వినాలి, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ ధవల సింహాసనం మీద యేసుప్రభు ఉంటారు కదా, ఆ యేసుప్రభు దగ్గరికి నేను వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు యేసయ్య ఖచ్చితంగా నన్ను అడుగుతాడు, అయ్యా నేను నిన్ను లోకంలోకి పంపించాను, నేను నీకు రక్షణ అనుగ్రహించాను, నశించిపోతున్న నిన్ను రక్షించాను, ఇప్పుడు ఆ బాధ్యత నీకు అప్పగించాను, ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాను, నీవు లోకములో జీవించినంత కాలములో ఎంతమందిని నువ్వు రక్షించావు, ఎంతమంది నన్ను గూర్చిన సత్య సువార్తను నువ్వు ప్రకటించావు అని యేసయ్య నన్ను అడుగుతాడు. ఆ దేవుడు అడిగినప్పుడు ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా వెనక ఒక్క ఆత్మ కూడా ఉండడు, ఏ ఒక్క ఆత్మను కూడా నేను రక్షించలేదు, నేను బిజీ అయిపోయాను, నేను నా డ్యూటీ చేయడంలో బిజీ అయిపోయాను, నా పనులు చేసుకోవడంలో నేను బిజీ అయిపోయాను, కానీ ఒక్క వ్యక్తిని కూడా నేను రక్షించలేదు. నేను ఏడుస్తుంది అందుకనియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసే నన్ను అడుగుతాడేమో ప్రశ్న, నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నేను నిన్ను రక్షించాను కదా, రక్షింపబడిన నీవు ఎంతమందిని రక్షించావు, రక్షించబడిన నీవు ఎంతమందికి ఆ సువార్తను ప్రకటించావు అని యేసయ్య నన్ను అడుగుతాడేమో అని చెప్పి నాకు ఏడుపు వస్తుందనియా. ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు ఆ విషయం, కానీ ఈరోజు నేను చావు బ్రతుకులో ఉన్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, ఒకవేళ యేసయ్య నన్ను అలా అడిగితే నా పరిస్థితి ఏంటనియా అని చెప్పి ఆ తమ్ముడు ఆ అన్నితో అన్నాడంట. నిజమే కదా, ఈరోజు ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ చక్కగా మీ జీవనాన్ని సాగించేస్తూ దేవుడు దీవించాడు, వెరీ గుడ్. అయితే ఆ రోజు ఆ తమ్ముడికి వచ్చిన ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తున్నాను, నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం అందరం పరలోకానికి వెళ్తాం, అందులో నో డౌట్ పరలోకానికి వెళ్తాం, పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్య నిన్ను అడుగుతాడేమో, నా కుమారుడా నేను నిన్ను రక్షించాను కదా, మరి నువ్వు నా కోసం ఏం చేసావు, నువ్వు నా కోసం ఏం చేసావు అని ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? నా మాట అర్థమైందా? దేవుడు ఒకవేళ నిన్ను ఆ ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏమిటి? ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని నశించిపోతున్న వారికి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఎంతమందికి చెప్పావు నువ్వు అని ఒకవేళ యేసు ప్రభు నిన్ను అడిగితే నీ జవాబేటి? ఒకసారి ఆలోచించి. సంఘములో ఉంటూ మనం సంఘ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం, బాగానే ఉంది, దేవుడిచ్చిన అనేకమైన దీవెనల ఆశీర్వాదాలు మనం పడుకుంటున్నాం, బాగానే ఉంది, కానీ నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ జవాబేటి? ఒకసారి ఆలోచించే. ఈరోజున దేవుడి సంఘము ఉజ్జీవింపబడాలన్నా, దేవుని యొక్క సంఘము దీవించబడాలన్నా ఆ సంఘానికి ఖచ్చితంగా నశించిపోతున్న వారిని వెతికేవారు కావాలి, పని చేసేవారు కావాలి, దేవుని యొక్క సంఘములో ఉంటున్న వారు పని చేయాలి, ఖచ్చితంగా నశించిపోతున్న వారిని వెతికేవారు కావాలి ప్రభు సన్నిధిలో. అది దేవుని యొక్క ఆశ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. మనలో ఎంతమంది ఆ బాధ్యత తీసుకొని దేవుని సువార్త ప్రకటిస్తున్న ఒకసారి ఆలోచన చేయండి.
ఈరోజు దేవుడు ఆ ప్రశ్న మనకు వేస్తే మనం జవాబు ఏంటి అసలు ఒకసారి ఆలోచించేయండి. ఏదో నార్మల్ క్రిస్టియన్స్ లాగా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా మనం ఉండడానికి వీలు లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎవరో ఒక నశించిపోతున్న ఆత్మలను, పాడైపోతున్న వారిని, సంతోషం లేక ఆ దుఃఖంలో ఉంటున్న కుటుంబాలను, కన్నీటి గుండా వెళ్ళిపోతున్న ఆ కుటుంబాలను ఆదరణ లేక, సంతోషం లేక, సమాధానం లేక అల్లాడిపోతున్న ఆ కుటుంబాలకు యేసుక్రీస్తు కోసం ఒక మాట చెప్పి వాడిని క్రీస్తు చెంతగా నడిపిస్తే వాళ్ళు దీవించబడతారుగా, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయిగా. ఎంతో కాలంగా అనారోగ్యంతో పడిపోతున్న ఆ వ్యక్తి యేసుక్రీస్తు కోసం ఒక మాట చెప్పి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం బాగుపడుతుందిగా. మన చుట్టూ చాలామంది ఉంటారండి అనారోగ్య సమస్యలతో, కుటుంబాల్లో సమాధానం లేక, ఆనందం లేక. అటువంటి వారికి సువార్త ప్రకటించే భారము దేవుడు మన మీద పెట్టాడు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది తెలుసు, నాకు చాలా ఇష్టం ఆ మాట. ఇఫ్ నాట్ యూ దెన్ హూ, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. నీవు కాకపోతే ఇంకెవరు దేవుని మాటను ప్రకటిస్తారు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నువ్వు ప్రకటిస్తావు. కొన్నిసార్లు కొంతమంది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఉదాహరణకి మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన రక్షించబడిన కొత్తలో దేవుని సేవ చేసేయాలని చెప్పి ప్రభు సేవకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయనకున్న అలవాట్లు విడిచిపెట్టలేక దేవుని సేవ వదిలేశాడు. దేవుని సేవను వదిలేశాడు. అనుకుంటాను కొన్నిసార్లు మా నాన్నగారిని దేవుడు చూసి అనుకుని ఉంటాడు, ఇలాంటి వ్యక్తి రక్షణ పొందుకుంటే, ఇలాంటి వ్యక్తి నా సేవ చేస్తే ఎంతమంది ఆత్మలు రక్షించబడతాయో అని అనుకుని ఉంటాడు దేవుడు. కానీ ఈరోజు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఇలాంటిని రక్షించి నా సమయాన్ని వృధా చేసుకున్నాను, ఇలాంటిని కనికరించి నా సమయాన్ని వృధా చేసుకున్నాను. ఈ చేసిన అద్భుతాలేవో, చేసిన ఆశ్చర్య కార్యాలేవో ఎవరికో చేస్తుంటే బాగున్నావు, ఆ వ్యక్తి అయినా నన్ను కూర్చున్న సువార్తను ప్రకటిస్తాడు. ఈరోజు అడుగుతున్నాను, దేవుడు నిన్ను పిలుచుకున్నందుకు ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? ఆ పిలుపుకు తగినట్టుగా ప్రయాసపడుతున్నావా? నువ్వు ఒకసారి ఆలోచించు. నువ్వు ఏ భారము లేకుండా, ఏ భక్తి లేకుండా ఏదో దేవుడి మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అని ఉన్నట్లయితే అది ఏమాత్రం మనకి ఆశీర్వాదము కానే కాదు. ఈ విషయం గమనించండి. అలాగే దేవునికి కావాల్సిన మరొక వ్యక్తులు ఎవరో తెలుసా? మొట్టమొదటి ఎవరు కావాలి దేవునికి? సర్వెంట్స్ కావాలి. రెండవది సీకర్స్. అలాగే మూడవది ఎవరో తెలుసా? వీపర్స్. ఎవరు చెప్పండి? వీపర్స్. వీపర్ అంటే ఎవరు? వీపర్స్ అంటే ఎవరు? ఏడ్చేవారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వీపర్స్ అంటే ఎవరు? హలో, వీపర్స్ అంటే ఎవరు? ఏడ్చేవారు. సంఘములో ఏడ్చేవారు కావాలంట. ఎవరు కావాలి? ఏడ్చేవారు కాదు. అదే పాస్గా సంఘంలో ఏడడం ఏంటి? దేవుడు మమ్మల్ని దీవించినప్పుడు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలిగా. సంఘంలో ఏడ్చేవాడు కావాలంటారేంటి మీరు అని మీరు అనుకుంటారేమో. అయితే ఒక మాట గమనించండి, దేవుని యొక్క సంఘము అభివృద్ధి పొందాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా ఆ సంఘములో కన్నీరు కార్చేవాడు ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద పరిచర్లు మనం చూస్తున్నాం కదా, చాలామంది పెద్ద పెద్ద సేవకులు మనం చూస్తున్నాం కదా. వాళ్ళు అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటి? అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి చెప్పండి? వారు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చారు. ఒక రోజున ఒక మిషనరీ కమిటీ ఒక వ్యక్తిని ఒక దేశానికి మిషనరీగా పంపించారంట. అది ఎక్కడంటే ఆఫ్రికా ఖండానికి ఒక మిషనరీగా ఒక వ్యక్తి పంపించారు. పంపించిన వినాలి అందరూ జాగ్రత్తగా. పంపించినప్పుడు ఆ మిషనరీ ప్రతిరోజు సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు ఆ ప్రాంతాలకి, ఆ గ్రామాలకి వెళ్ళి యేసుక్రీస్తుని గురించిన కొన్ని మాటలు చెప్తూ ఉంటున్నాడు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా రక్షించబడలేదు. అయితే ఆ మిషనరీ ఈ యొక్క సంస్థకి ఒక లెటర్ రాశాడు. వినాలి, ఈ సంస్థకి ఒక లెటర్ రాశాడు. ఏమనంటే, అయ్యా, నేను ఈ యొక్క ఆఫ్రికా ఖండానికి వచ్చి, ఈ దేశానికి వచ్చి అనేక సంవత్సరాలుగా నేను సువార్తను ప్రకటిస్తున్నాను, కానీ ఏ ఒక్కరు కూడా రక్షణ పొందుకోవట్లే. ఇక్కడ నేను
వచ్చింది ఏమాత్రం ప్రయోజనం లేదు, నేను తిరిగి మన దేశానికి వచ్చేస్తున్నాను అని చెప్పి అంటే ఆ మిషనరీ సంస్థ వాళ్ళు అన్నారంట, అయ్యా దేవుడు నిన్ను అక్కడికి పంపించాడంటే ఒక ఉద్దేశం ఉంటుంది, కాబట్టి నువ్వు ఆ ఉద్దేశ ప్రకారమైన దేవుని చిత్తము చేయాలి తప్ప నీ సొంత ఆలోచనతో చేయొద్దు అని చెప్తూ అన్నారంట. నువ్వు అక్కడ సువార్త ప్రకటిస్తున్నావా వాళ్ళకి అంటే ఈ మిషనరీ అన్నాడంట, అయ్యా నేను సువార్తను ప్రకటిస్తున్నాను. నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? అయ్యా ప్రతిరోజు నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఉపవాసం ఉన్నావా? అయ్యా నేను ప్రతి వారానికి ఒక్కసారైనా సరే ఉపవాసం ఉండి ఈ ప్రాంతం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తే ఆ మిషనరీ వాళ్ళు ఆ సంస్థ అన్నారంట, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు అంటున్నావు, వాళ్ళందరికీ క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావు, అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటయ్యా ఏం చేయాలి? అన్నీ చేస్తున్నానుగా. నువ్వు అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ నువ్వు చేయవలసిన పని మరొకటి ఉంది. ఏంటిది అంటే నువ్వు ఇప్పటివరకు ప్రార్థన చేస్తావు, బాగానే ఉంది, అయితే ఈ రోజు నుంచి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి అని చెప్పి ఆ మిషనరీ సంస్థ వారు ఈ వ్యక్తికి ఒక ఈమెయిల్ పంపించారు. ఎలా ప్రార్థన చేయమన్నారంట? కన్నీటితో ప్రార్థన చెయ్యు అని చెప్పినప్పుడు ఈ మిషనరీ అప్పటి వరకు ప్రార్థన చేసిన వ్యక్తి ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేయమని చెప్పారో ఆ రోజు నుంచి కన్నీటి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు కన్నీరు కాల్చుతున్నాడంట. కన్నీరు కాల్చినప్పుడు దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరిచాడంటే, ఇంతకాలము ఎన్ని సంవత్సరాలు ఏ ప్రాంతంలో అయితే సువార్త చేశాడో ఆ ప్రజలందరూ కూడా తమ హృదయాలు మారడం ఈ వ్యక్తి చూశాడంట. వాడు పాపములు ఒప్పుకోవడం చూశాడంట, వాడు పశ్చాత్తాపడడం చూశాడంట, వాడు దేవుని దగ్గరికి రావడం చూశాడంట. ఈ వ్యక్తి రాశాడు లెటర్, అయ్యా ఇదిగో మీరు నాకు చెప్పారు కదా కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయమని, ఇదిగో నేను కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. నేను ఈ సమస్యకు పరిష్కారం రాదేమో అనుకున్నాను, కానీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు. ఇదిగో నశించిపోతున్న అనేక మంది ఈ రోజున ఈ ప్రాంతంలో దేవుడి మందిరానికి వస్తున్నారని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో ఏ సమస్యతో అయితే నువ్వు ఉంటున్నావో అది దాని నుంచి ఎలా బయటపడాలో నీకు అర్థం కాకపోవచ్చు, ఆ రోగం ఎలాగ పోవాలో నీకు తెలియకపోవచ్చు, వైద్యులే నిన్ను ఇంకా కష్టము అని చెప్పేయచ్చు. అయితే ఈరోజు దేవుని సేవకునిగా దేవుని సమక్షమున దేవుని యొక్క ప్రేరణతో చెప్తున్నాను, నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో ఆ విషయం కొరకు నువ్వు ఎప్పుడైతే కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ కన్నీరు చూస్తాడు. ఆ కన్నీటికి తగిన జవాబు నా దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అన్న జీవితంలో అన్న అనుకుందండి, నా జీవితంలో ఇంకెన్నడూ నేను మంచి రోజులు చూడలేనేమో, ఇంకెన్నడూ నేను మంచి రోజులు చూడలేదేమో. నా వెనక వివాహమైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తున్నారు, కానీ నాకు మాత్రం పిల్లలు పుట్టలేదు. బాధపడుతుంది ప్రభు సన్నిధిలో. అలా బాధపడుతున్నప్పుడు అన్న ఏం చేసిందో తెలుసండి, ప్రభు సన్నిధిలో రాత్రికాల సమయంలో తన కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా యొక్క కన్నీటిని దేవుడు చూసి ఒక మంచి బిడ్డను దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. ఈరోజు నీ ఇంట్లో ఏ సమస్య అయినా కావచ్చు, భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, తల్లిదండ్రుల వల్ల కావచ్చు, బిడ్డల వల్ల కావచ్చు, అది ఎవరి వల్లైనా కావచ్చు. నువ్వేం చేయాలి? నీ సమస్య నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ జవాబు లేదు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే కన్నీటితో ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటితో ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు. ఒకసారి హిజ్కియా మరణకరమైన రోగంతో చనిపోతాడని చెప్పినప్పుడు యెషయా భక్తుడి ద్వారా హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా అంటే గోడ తట్టు తిరిగి ఏడుస్తాడు, ప్రభువా నీ ఎదుట నేను ఎలా యథార్థంగా బ్రతికాను చూడలేదా అన్నప్పుడు యెషయా ఇంకా బయటికి వెళ్ళకముందు మరలా దేవుడు యెషయాతో మాట్లాడు, యెషయా మరలా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, చనిపోడని చెప్పు. అదేంటి ప్రభా చచ్చిపోతాడని నువ్వేగా చెప్పావు? అవును నేనే చెప్పాను. మరలా ఏంటి ప్రభా నీ మనసు మార్చుకున్నావు అంటే దేవుడు అంటాడు, హిజ్కియా చనిపోతాడు, భయంకరమైన రోగం వచ్చేసింది, కానీ హిజ్కియా ఏం చేస్తాడు తెలుసా? గోడ తట్టు తిరిగి చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నాడయ్యా, చిన్న పిల్లల్లాగా కన్నీరు కారుస్తున్నాడయ్యా. ఆ కన్నీరు నా హృదయాన్ని కదిలించేసింది, ఆ కన్నీరు నన్ను తాకింది, నా హృదయాన్ని స్పందింపచేసింది. ఇదిగో హిజ్కియాకి చెప్పు, తను మరణించినని మరొక 15 సంవత్సరాల ఆయుష్ నేను తనకి ఇస్తున్నానని చెప్పు.
ఈరోజు మన జీవితాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా? మన జీవితాల్లో వాటి నుంచి ఎలా బయటపడాలో నీకు అర్థం కావట్లేదా? ఎలా బయటపడాలో నీకు దానికి తగిన రెమెడీ నీకు తెలియట్లేదా? అయితే దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఆయన సన్నిధిలో చెప్తున్నాను, ట్రై విత్ టీయర్స్. ఎలాగా? ట్రై విత్ టీయర్స్. కన్నీటితో ప్రయత్నించి ఒకసారి. ఎంతకాలం అలాగే బాధపడిపోతూ ఉండిపోతావు? ఎంతకాలం అదే సమస్యతో ఉండిపోతావు? ఎంతకాలం అదే వ్యాధులతో ఉండిపోతావు? అంతకాలం అదే రోగంతో ఉండిపోతావు? దేవుడు అంటున్నాడుగా, కన్నీటితో ప్రార్థన చేయి, నువ్వు చేసే ప్రతి కన్నీటికి నేను జవాబు ఇస్తాను. దేవుడు వాక్యం చెప్తుంది, మనం కార్చే ప్రతి కన్నీటిని అంటే ఆయన ఎక్కడ దాచుకుంటాడంట? ఆయన కవిలలో దాచుకుంటాడు, ఆయన బుద్ధిలో దాచుకుంటాడు. నువ్వు కార్చే కన్నీరు వృధా కాదు. ఏదో ఒక రోజు దేవుడికి ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు లాజరు రోగముతో పడి ఉన్నప్పుడు, రోగంతో మరణించినప్పుడు అందరూ అనుకున్నారు లాజరు సమాధి చేయబడ్డాడు, ఒకవేళ యేసు ప్రభు ఇక్కడ ఉంటే లాజరు బ్రతుకునేమో అనుకున్నారు. కానీ మరి ఏం చేసింది తెలుసా అండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు పాదాలు వెప్పడి ఏడవడం స్టార్ట్ చేసింది. అసాధ్యము అనుకున్న కార్యాన్ని దేవుడు ఏం చేశాడు? సాధ్యం చేశాడు. మరి ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద పడి ఏడవడం స్టార్ట్ చేసిందో యేసుప్రభు వారికి కనికరం కలిగింది. యేసుప్రభు వారు కూడా ఆ మరియతో పాటు కలిసి ఏడవడం స్టార్ట్ చేశారు. ఎక్కడా లాజరు అనగానే యేసుప్రభుని తీసుకు, అయ్యా ఇదిగోనే ఈ సమాధిలో ఉంచారు అని చెప్పగానే యేసుప్రభు ఏమంటారు తెలుసా? లాజరు బయటికి రా అనగానే ఎలా సమాధి చేయబడ్డాడో అదే కట్లతో లాజరు బయటకు వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సేవకుడు ఈ మాట చెప్తూ అంటాడు, ఆ రోజు కానీ యేసు ప్రభు కానీ లాజరు బయటికి రా అనకపోతే, బయటికి రా అని ఒకవేళ ఆ మాట అంటే సమాధిలో ఉన్నవాడు అందరూ కూడా బయటకు వచ్చేసేవాడంట. ఎందుకంటే యేసు ప్రభు మాటలో అంత శక్తి ఉంది, ఆయన మాటలో అంత పవర్. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఏ మాట అయినా సరే మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటున్నామో ఆ మాటను బట్టి మనం గొప్ప కార్యాలు చూస్తాం. అందుకే దేవుడి వాక్యములు ఏది కూడా మనం నిర్లక్ష్యంగా చూడడానికి వీలు లేదు. వ్రాయబడిన ప్రతి మాట మనకి ఆశీర్వాదకరమే, వ్రాయబడిన ప్రతి మాట మనకి మేలుకరమే, వ్రాయబడిన ప్రతి మాట మన జీవితాల్లో ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళడానికే యేసుక్రీస్తు ప్రభువాడు లేఖనాలు రాయించాడు దేవుడు. కాబట్టి వాక్యం ఉన్న ప్రతి మాట మనకి ఆశీర్వాదమే తప్ప అది కీడుకు ఏమాత్రము కాదు. ఎప్పుడు? అది నువ్వు పాటించినప్పుడు. అలాగే మరొకరి నుంచి వస్తాం మనం. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ రోజున లాజరు భయంకరమైన రోగంతో ఉన్నప్పుడు, ఆ రోగంతో మరణించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా లాజరు ఏదైనా పాపం చేశాడా చచ్చిపోయాడు? లాజరు ఏదైనా పాపం చేశాడా చచ్చిపోయాడంటే యేసుప్రభు అంటారు, అది పాపము చేయబడింది కాబట్టి వచ్చింది కాదు, కానీ నా నామము మహిమ పరచబడుటకే ఆ రోగము వచ్చింది. ఏంటంట? దేవుని యొక్క నామం మహిమపరచడానికే ఆ రోగము వచ్చింది. ఈ రోజున కొంతమంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటారు, చాలా ప్రార్థన పరులు. అయితే వాడికి ఒక ఆలోచన ఉంటుంది, నేను ఎంత భక్తిగా జీవిస్తున్నాను కదా, నాకెందుకు ఈ రోగం వచ్చింది? నేను ఎంత భక్తిగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది? అన్ని దురలవాట్లు ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, ఏ చెడు అలవాట్లు లేదు, నాకెందుకు ఈ రోగం వచ్చింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే దానికి యేసుప్రభువు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అది నిన్ను మరణానికి అప్పగించడానికి కాదు, కానీ నీ రోగమును బట్టి దేవుడు తన నామాన్ని మహిమపరచుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నామాన్ని మహిమపరచుకోబోతున్నాడు కాబట్టి దేవుడు ఆ రోగాన్ని ఇచ్చాడు తప్ప ఆ రోగం వల్ల నీకేదో అయిపోతుందని, ఆ రోగం వల్ల నువ్వు పోతావని కాదు. ఒక వ్యక్తికేమో దేవుడు పరీక్షించడానికి రోగాన్ని ఇచ్చాడు, మరొక వ్యక్తికేమో దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడానికి రోగాన్ని ఇచ్చాడు. ఎవరు చెప్తారా? ఎవరు? యోబుకి ఎందుకు దేవుడు రోగాన్ని ఇచ్చాడు? అక్కడ యోబుని పరీక్షించాడు. యోబు ఎంత ఆత్మీయుడు, యోబు ఎంత యథార్థవంతుడు, యోబు ఎంత న్యాయవంతుడు, యోబు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడని చెప్పి దేవుడు చూడాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? కొన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు. ఒక రోగము యోబుకు ఇచ్చినప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా?
ఏమంటారు తెలుసా? మళ్ళంటి వాళ్ళు అయితే ఏమంటారు తెలుసా? చా, ఎంత భక్తిగా బతికాను, ఎప్పుడు నేను దేవుడి నామానికి అవమానకరంగా లేను, నాకే దేవుడు ఎందుకు ఇచ్చేస్తాడో అని అంటాం మనమైతే. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. దేవుడు వలన ఆశీర్వాదాలు మాత్రమే నువ్వు అనుభవిస్తావా? దేవుడు నిన్ను కష్టాల కూడా తీసుకుని వెళ్తే ఆ కష్టాలు నువ్వు అనుభవించవా? యోబు శ్వాసం చూడండి, అసలు ఆ ఫెయిత్ లెవెల్స్ చూడండి యోబుది. అదే నా జీవితంలో ఏదొచ్చినా అది దేవుని బట్టే వస్తుంది కాబట్టి అది నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నా మాట అర్థమైందా? మన జీవితంలో ఏం జరిగినా ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? నీ అంతలో నువ్వు చేయగలవా? దేవుడు చేయాలా? దేవుడే చేయాలి. అలాంటప్పుడు దేవుడే నీ జీవితంలో అనుమతించినప్పుడు నీకెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకో ఏదో అయిపోయినట్టు నువ్వు ఇదైపోతున్నావు. దేవుడి ప్రమేయం లేకుండా నీ జీవితంలో ఏది కూడా జరగదు. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో. ఒక వ్యక్తికి ఏమో దేవుడు పరీక్షించడానికి రోగం పెట్టాడు, మరొక వ్యక్తికి ఏమో దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు ఆ రోగాన్ని పెట్టాడు. అంతేగాని దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను నీ చెయ్యి వదిలేయలేడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఈరోజున దేవుని సంఘముగా ఉంటున్న మనము, సంఘముగా పిలువబడుతున్న మనము ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చేవారిగా మనము ఉండాలి. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఒక సొల్యూషన్ తెలిసినప్పుడు మీకు అంతకు అర్థం అవడం కోసం చెప్తాను. ఏదైనా ఒక అనారోగ్యం ఉందండి, ఒక బలహీనత ఉంది మీకు. ఆ బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనత పోవాలంటే నువ్వు పలానా విధంగా నువ్వు మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుందని నీకు తెలుసు, అవునా కదా? హెడ్ఏక్ ఉందండి, భయంకరమైన హెడ్ఏక్ వచ్చేస్తుంది. హెడ్ఏక్ పోవాలంటే నీ దగ్గర మెడిసిన్ ఉంది, పలానా శారడైన్ కానీ లేదా క్రోసిన్ కానీ లేదా హెడ్ఏక్ సంబంధించిన ట్యాబ్లెట్ లేదని యూజ్ చేస్తే తగ్గిపోతుందని నీకు తెలుసు. అయినా సరే నువ్వు ఆ ట్యాబ్లెట్ యూజ్ చేయకుండా ఉన్నావు అనుకో, నేను ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మంచోడు అంటారా, మూర్ఖుడు అంటారా? చెప్పాలి. ఏమంటారు మిమ్మల్ని? ఎవరైనా, నేనైనా సరే, నాకున్న వ్యాధి కానీ రోగం కానీ పోవడానికి ఒక మెడిసిన్ ఉందని నాకు తెలుసు, ఆ మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని తెలిసినప్పటికీ కూడా నేను అది వాడలేదనుకో, యూజ్ చేయలేదనుకోండి, నన్ను ఏమంటారు చెప్పండి? అదే తెలిసి కూడా వాడేట్రా, తెలిసి కూడా ఇలాగ కామ్గా ఉంటాడేంటి, ఎంతకాలం అలా బాధపడతాడు, మూర్ఖుల్లా ఉన్నాడు రైడు అంటారా లేదా? ఈ రోజున మనం చేస్తున్న పని అదే. మనం చేస్తున్న పని, నీకు సమస్యలో నువ్వు ఉన్నావు, వ్యాధిలో ఉన్నావు, బాధలో ఉన్నావు, అయితే దేర్ ఇస్ అ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏదో నీకు చెప్పబడుతుంది ఈరోజు. ఏంటి ఆ సొల్యూషన్ అంటే? కన్నీటి ప్రార్థన. కన్నీటితో ప్రార్థన చేయి, నేను నిన్ను విడిపిస్తానని దేవుడు అంటున్నాడు. కానీ మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? మూర్ఖుల్లా ఉండిపోతున్నాం. కన్నీటితో ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడని తెలుసు. కానీ ఆ కన్నీటి ప్రార్థనే మనము చేయలేకపోతాం. ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఉంది ఎక్కడ? నీ దగ్గరే. ఎలా? కన్నీటి ప్రార్థన ద్వారా. కానీ ఎందుకు పరిష్కారం రావట్లేదంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఎలా ప్రార్థన చేయట్లేదు? కన్నీటితో ప్రార్థన చేయట్లేదు. ఈ రోజున మరొకసారి మీకు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాను, ఒకవేళ నువ్వు సమస్యల్లో ఉండిపోతే ట్రై విత్ టీయర్స్, ప్రార్థన చేయి. కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నీకు ఖచ్చితంగా గొప్ప జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. ఎంతకాలం అదే సమస్యతో ఉండిపోతావు? ఎంతకాలం కుటుంబంలో ఆ యొక్క అసమాధానంతో ఉండిపోతావు? ఎంతకాలం అదే రోగంతో ఉండిపోతావు? ఎంతకాలము అలాగా శత్రుత్వంతో ఉండిపోతావు? ఒకసారి ఆలోచించు. నువ్వు కన్నీరు కాడిస్తే దేవుడు విడుదలిస్తాడు. నువ్వు కన్నీరు కాడిస్తే నీ ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు కన్నీరు కాడిస్తే నీ కుటుంబంలో దేవుడు సహాయం చేస్తాడు. కన్నీరు కాడిస్తే నీ యొక్క చదువులో దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు కన్నీరు కాడిస్తే పరిచర్యలో కూడా దేవుడు సహాయము చేస్తాడు. విషయం మర్చిపోవద్దు. ఎప్పుడైతే సంఘములో ఈ 3 గుంపులు ఉంటాయో ఖచ్చితంగా ఆ సంఘము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అయితే ఈరోజు ప్రశ్న, మన సంఘములో ఇటువంటి వారు ఉన్నారా?
ప్రభు పరిచర్య అంటే పరుగులు తీసేవారు ఉన్నారా? నశించిపోతున్న వారి కొరకు పరుగులు తీసి సువార్తను ప్రకటించే వారు ఉన్నారా? మూడవది, ఎవరైతే సమస్యలు ఉన్నారో వారి కొరకు కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనలో ఇటువంటి లక్షణాలు లేకపోతే ఖచ్చితంగా మనం ప్రభువుని అడగాలి, ప్రభా నువ్వు సంఘమును ఎలా ఉండాలని ఆశిస్తున్నావో ఆ విధంగా మేము ఉండుటకు సహాయం చేయనైనా. నీ పరిచర్య చేసేవాడిగా అయ్యా, నశించిపోతే వారిని రక్షించేవాడిగా అయ్యా, ఎవరైతే బాధలో ఉన్నారో, కన్నీటిలో ఉన్నారో, ఒంటరిగా ఉండిపోతున్నారో, వారి జీవితాలు ప్రభా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో వారి కొరకు కన్నీరు కార్చేవారిగా మేము ఉండాలని ఆశపడుతున్నాం అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ 3 లక్షణాలు మనలో ప్రభు పెట్టాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నెంబర్ 1, యూ షుడ్ బి ఎ సర్వెంట్. నెంబర్ 2, యూ షుడ్ బి ఎ సీకర్. నెంబర్ 3, యూ షుడ్ బి ఎ వీపర్. నువ్వు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు నశించిపోతున్న వారిని వెతికేవారిగా ఉండాలి. మూడవది, నువ్వు ఎవరైతే బాధలో ఇబ్బందుల్లో కన్నీటి గుండా వెళ్తున్నారో వారి పక్షముగా నీవు నిలవబడి, వారి పక్షమున నీవు నిలవబడి ఏడ్చేవారిగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా సహాయం దయచేయండి నాయన. అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సంఘముగా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ప్రభా పరిచర్య చేసేవారిగా, అయ్యా నీ సన్నిధిలో ప్రభా వెతికేవారిగా, అయ్యా నీ సన్నిధిలో ప్రభా కన్నీరు కార్చేవారిగా మేము ఉండుటకు నీ సహాయం దయచేవారు ఆయన అని ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మనందరం